ముఖ్యంగా ఈ నెల 11వ తారీఖు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మీ సత్యనారాయణపురం 23వ వార్డు అభ్యర్థిగా మీ చెల్లెమ్మ, మీ ఆడబిడ్డ, మీ కూతురు సత్యనారాయణపురం గ్రామ అందరికీ ఒకటే విన్నపం. వేదిక మీద ఉన్న నా అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరికీ కూడా చేతులు జోడించి వేదిక మీద ఉన్న మా వెంకన్నకు, రాజశేఖర్ అన్నకు మరియు అభ్యర్థి అయిన అనిత చెల్లెమ్మకు, రంజిత్ అన్నకు అందరికీ కూడా ఒక్కటే అనిపించుకుంటున్నా. పేరు పేరున శిరస వంచి మీకు అందరికీ కూడా మొదటిసారిగా మీకు నమస్కారాలు. మీకు ఒక్కటే తెలియజేస్తున్నా, రాబోయే 11వ తారీఖు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచేది మనం, గెలవబోయేది మనం, మీకు అందరికీ తెలుసు. కాబట్టి అభివృద్ధి జరగాలంటే మన కాంగ్రెస్ అభ్యర్థి అయిన అనితమ్మనితో పాటు మన యదుల్లాపురం మున్సిపాలిటీ ఏదైతే ఉందో భారీ మెజార్టీతోటి బోర్డు చైర్మన్ కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఇందాక సీనన్ అంటున్నాడు వాళ్ళకి 2 సీట్లు కూడా రావు, 2 అంటే 2 రావు. ఎలా చైర్మన్ అవుతున్నారన్న కల్లబొల్లు మాటలు, మాయ మాటలు చెబితే నమ్మొద్దు. చెల్లెమాక గెలిచేది మనం, చైర్మన్ మనము. మీ ఇందిరమ్మ ప్రభుత్వంలో, పేదల ప్రభుత్వంలో మీరు ఏది కావాలని, ఇందిరమ్మ రాజ్యం మనం కావాలని కోరుకున్నామో మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. మీ సీనన్నగా మంత్రిగా మీరు మంచి భారీ మెజార్టీతో గెలిపించి మీ సీనన్నని మంత్రిగా పంపించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ మంత్రిగా చేశారు. కాబట్టి అభివృద్ధి జరగాలంటే, అభివృద్ధి చేయాలంటే మీ సీనన్న చేయాలి. మీ రెవెన్యూ మంత్రి మీ సీనన్న చేయాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ సీనన్న రెవెన్యూ మంత్రిగా, గృహ నిర్మాణ మంత్రిగా మీ అందరికీ కూడా ఇందాక వెంకన్న చెప్తున్నాడు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ప్లాట్లు ఇచ్చి మీకు అందరికీ కూడా ప్లాట్లు ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మళ్ళా చెప్తున్నాను, మిగిలిన మన పేదవారందరికీ కూడా అర్హులైన పట్టాలు ఇవ్వాల్సింది మీ సీనన్న. రెవెన్యూ మంత్రిగా ఇల్లు ఇవ్వాలంటే గృహ నిర్మాణ మంత్రి ఎవరు? మీ సీనన్న. పట్టాలు ఇవ్వాలంటే ఎవరక్క? మీ సీనన్న. మీరు గెలిపించుకున్న మంత్రి. కాబట్టి గెలిచేది మనం, ఇచ్చేది మనం. ఇళ్ళ ప్లాట్లు లేన ప్రతి పేదవారికి కూడా ప్లాట్లు ఇచ్చే బాధ్యత, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకునేటట్టుకి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక రాజశేఖర రెడ్డి అని చెప్తున్నాడు, ఇంకా తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా పేద ప్రజలు ఉన్నారు, మన చెల్లెమ్మలు, అక్కలు ఉన్నారు. తప్పకుండా ఎలక్షన్ కోడ్ కావడంతో ప్రతి అర్హులైన ప్రతి పేదవారికి కూడా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయని వెంకన్న చెప్పాడు. తప్పకుండా అర్హులైన ప్రతి పేదవారికి కూడా ఇందిరమ్మ ఇల్లు మీ సీనన్న మంత్రి కాబట్టి తప్పకుండా ఈ సత్యనారాయణపురాన్ని స్పెషల్గా తీసుకొని ఆదర్శ గ్రామంగా ఇల్లు అడగకుండా, ఏ చెల్లెమ్మ కూడా అడగకుండా ప్రతి పేదవారికి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటారు. అట్లే డ్రైనేజ్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి. అన్న ఈ మాటలు కాదు, ఓట్ల కోసం అడిగేది చెప్పేది కాదు. మీ సీనన్న ఈ యదుల్లాపురం మున్సిపాలిటీని మంచి భవిష్యత్తులో మంచి మున్సిపాలిటీగా, ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి 23 వార్డుతో పాటు ప్రతి వార్డు, ప్రతి డివిజన్ కూడా ఎక్కడ కూడా మంచి డెవలప్మెంట్ చేసే బాధ్యత మీ సీనన్న తీసుకుంటాడని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి రాబోయే 11వ తారీఖు రోజు ఇంకా టైం దగ్గర ఉంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి అక్క, ప్రతి చెల్ల, మీరందరూ కూడా యూత్ చాలా ఉన్నారు ఈ సత్యనారాయణపురం. ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, ప్రతి అన్న దగ్గరికి వెళ్ళండి. మాయ మాటలు నమ్మొద్దు అని చెప్పండి. అన్న మాయ మాటలు నమ్మొద్దు. ప్రతి ఇంటికి వెళ్ళి అభివృద్ధి చేసేది మీ సీనన్న, అభివృద్ధి చేసేది మీ ప్రభుత్వం. మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమే చేయాల్సింది. కాబట్టి ఆలోచించి, ఇందాక సీనన్న చెప్పిన ఆలోచించి ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ కూడా మీరందరూ కూడా ఇంటింటికి వెళ్ళి అభ్యర్థించి ఓటు కాంగ్రెస్పై, చేతి గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని
మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తూ చేతి గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీ అన్న 32 డివిజన్లో 23 డివిజన్ భారీ మెజార్టీ అంటే భారీ మెజార్టీతో గెలపాలని మీ అందరికీ అంచెమ్మన తీసుకొచ్చి సీనన్న చేతిలో పెట్టండి. మీకు ఏ డెవలప్మెంట్ కావాలన్నా అనితమ్మ ద్వారాగా, వెంకన్న ద్వారాగా, రాజన్న ద్వారాగా అందరూ కూడా రంజిత్ యూత్ ద్వారా మీరు పిలిపే ఇది చేయాలి అన్న అంటే చాలు తప్పకుండా చేస్తాము. ఇంకో రెండు చెప్పాడు, ఇందాక రాజన్న చెప్పాడు, ఈ స్కూల్ చాలా చిన్నగా ఉన్నదన్న, తప్పకుండా 22 లక్షలతోటి శాంక్షన్ ఫైల్ పెట్టారు, శాంక్షన్ అవుతుంది. ఈ కోడుగాటంతో టెండర్ పిలిచి ఈ స్కూల్ని మంచిగా అభివృద్ధి చేసి ఇచ్చే బాధ్యత కూడా మీకు అందరికీ తెలియజేస్తూ తీసుకుంటామని చెప్తున్నారు.